శివారస్పురు జక్కుల లింగం. అయితే జక్కుల లింగం అనేది ఇది 430 సర్వే నంబర్లో నా భూమి ఉన్నది. 4 ఎకరాల 26 గుంటల భూమి. 4 ఎకరాల 26 గుంటల భూమి అయితే మా అన్నదమ్ములు, మా అన్న కొడుకులు వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకొని దుర్మార్గంగా నన్ను వివరించి నన్ను దున్నకుండా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నామంటే మాకు 20 గుంటలు చేసిస్తే నొస్తాం, లేకుండా చంపేస్తాం. మాకు తిండికి లేకుండా వేసారు. ఇట్లా తిండికి లేకుండా వేసి అదిగో మాకు పిల్లలు చిన్నోళ్ళు, మాకు చేసేంత అవకాశం ఇవ్వలకు లేదు. కష్టం చేస్తే లేరు. ఎంత పెద్ద మనసు చెప్పినా వింటలేరు. మొత్తం అమ్ముకొని వ్యవహారం అంతా సాగిస్తుండ్రు. టీఆర్ఎస్ కార్యకర్తలని దుర్మార్గం చేస్తుండు. ఈడ నీకు అసలే నీకు నెగలనీయం. నా బండిని గుద్దుడు, పోలీస్ స్టేషన్ పోనీయకపోవడం, పోలీస్ స్టేషన్ పోతే ఏం చేస్తాడు అన్నాడు. ఏం చేస్తాడు సార్ అను. ఎస్ఐకి మీ అసంటి 5 మంది ఎస్ఐలు వచ్చినట్టు నియం అని చెప్పడు. ఈ రకంగా వివరిస్తారు. నేను 4 పెద్ద మనసులో చెప్పిన మా చుట్టాలకు చెప్పి ధర్మం చేయండి అని చెప్పి బతిలనే వాళ్ళు చేస్తామన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే భూమి కొలవనీయము, భూమిలోకి రానియము. ఎన్ని రోజులు చేస్తాడో చేయని, ఏం చేస్తాడో చేయని. వాడు ఏం చెప్తాడు ఏమన్నా అంటే చంపేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఎవరు వచ్చినా ఏం చేయరు. ట్రాక్టర్లో ఇస్తే దున్ననియరు, మళ్ళా ఇతను పెట్టుకుంటే ఇతను పెట్టనియరు, కవులకి ఇస్తే దున్ననియరు, పాలకి ఇస్తే దున్ననియరు. దేనికి అడగించుకొని ఊరంతా చెప్పడు, ఇళ్ళలో పోయి చెప్పడు. ఏమన్నా అంటే మేము గుంజుకుంటాం, మాకు ఇచ్చేది ఉన్నది. ఒక దగ్గర భూమి అమ్ముకుంటే, బాకి ఉన్నది భూమి అమ్ముకుంటే వాడికి అడగించుకొని పేరు మీద చేయించుకొని దాన్ని పైసలు ఇవ్వకపోవడం ఆపేసాడు. వాడు ఇవ్వకపోవడం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టుకున్నారు. నేను ఎంత మంచిగా ఎవరికి చెప్పినా కానీ ఎవరు వింటలేరు, ఎవరు చర్య తీసుకుంటారు అనేది దానికే మనం ఇప్పుడు వాళ్ళ కుందేలే అయిపోయిన బతుకు. ఆ రకంగా నేను తిరుక్కుంటా ఈ గోసప ఏ అధికారులు కూడా సహకరించలేరు. ధర్మం చేయమని అందరికీ నేను కోరుకుంటున్నా. వాళ్ళు ఇప్పుడు 2-3 సంవత్సరాల కోలే నాకు పంట వేయకుంటుంటే గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం తినుకుంటా నేను పొట్టగా వస్తున్నా.